అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి పలువురు పోటీ. 2 గ్రూపులుగా విడిపోయిన పార్టీలో ముఖ్య నేతలు. రామచంద్రరావుకు ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతల మద్దతు. 4 దశాబ్దాలుగా బీజేపీతో రామచంద్రరావుకు అనుబంధం. శాసన మండలి సభ్యుడిగా పనిచేసిన రామచంద్రరావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు ఖరారైంది. రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు ప్రకటించడం లాంఛనమేనన్న ప్రచారం జరిగింది. అయితే రామచంద్రరావు వైపే పార్టీ అగ్రనాయకత్వం మొగ్గు చూపింది. ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన సుదీర్ఘకాలంగా బీజేపీలో కొనసాగుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి చాలా మంది పోటీ పడ్డారు. పార్టీలో ముఖ్య నేతలు 2 గ్రూపులుగా విడిపోయారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్లు ఈ మధ్య కాలంలోనే పార్టీలో చేరిన వాళ్లుగా డివైడ్ అయ్యారు. రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగించాలన్న విషయంపై హైకమాండ్ తీవ్ర కసరత్తు చేసింది. ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, కె లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేర్లు బలంగా వినిపించాయి. పాత నేతల్లో ఎక్కువ మంది రామచంద్రరావు పేరును సూచించారు. ఆర్ఎస్ఎస్ తో పాటు కొందరు సీనియర్ నేతలు ఆయన పేరును బలంగా ప్రతిపాదించినట్లు తెలిసింది. అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవడం, పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలను కొత్త అధ్యక్షుని ఎంపికలో పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. దీనికి తోడు రామచంద్రరావుకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ తో పాటు సామాజిక వర్గం కూడా కలిసి వచ్చినట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నారపరాజు రామచంద్రరావు బాధ్యతలు తీసుకోనున్నారు. ఆయన 1959 ఏప్రిల్ 27న హైదరాబాద్ లో జన్మించారు. పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియట్ పూర్తయ్యాక సికింద్రాబాద్ రైల్వే డిగ్రీ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. అక్కడ చదువుతున్నప్పుడే స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. 1982-85 ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర తొలి కార్యదర్శిగాను ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాఖ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ గా పనిచేశారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎన్నికల్లో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. 2015లో జరిగిన మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి జి దేవిప్రసాద్ రావుపై తొలిసారి శాసనమండలిలో అడుగుపెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మల్కజ్గిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2021లో జరిగిన తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి చేతిలో ఓడారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ ఇన్ఛార్జిగా పనిచేశారు.